నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతే దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేస్తే ఈశానాయ దేవాయ నమః 8 నామాలు చెప్తే 8 అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది. శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు. మరి ఎలా ఎక్కడ ఉంటుంది ఆవిడ పక్కన? ఏమైనా మూర్తిని పెట్టారా మీరు? అక్కర్లేదు. కుంకుమతో చెయ్యకూడదు, కానీ పువ్వులు వేసేస్తూ 8 నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే, పీఠం అంబమయం సర్వం, ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం, ఆ కింద ఉండేటటువంటి పీఠం. కుంకుమతో అర్చన చెయ్యకూడదు, కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు. 108 భవస్య దేవస్య పత్నీ నమః, సర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః అని మళ్ళీ ఆ నామాలకే పత్నీ నమః కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది.